ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మే నెల 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైనటువంటి సూచనలు. మన దేవప్రశ్న కుటుంబాన్ని నుంచి ఒక సరికొత్త ఛానల్ దేవప్రశ్న కాలజ్ఞానం అనేటువంటి కొత్త ఛానల్ ప్రారంభం చేశాము. ఆ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలా కమ్యూనిటీ పోస్టులు కూడా ఉంటుంది, చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవప్రశ్న కాలజ్ఞానం ఛానల్లో అనేక రకమైనటువంటి జ్యోతిష శాస్త్ర విషయాలు, ధర్మశాస్త్ర విషయాలు, నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలు, సందేహాలు, వాటి సమాధానాలు ప్రతిరోజు ఛానల్లో మీకు ఉపయోగపడే ఏదో ఒక సమాచారం మీకు అందించబడుతుంది. ఛానల్ ఆదరించండి. మన దేవప్రశ్న కుటుంబంలో సభ్యులు కండి. మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే, నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 17 తారీఖు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది. ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది. హోమం దగ్గర కూర్చొని లైవ్ టెలికాస్ట్ కొంచెం కష్టం అవుతుంది. ప్రారంభంలో కాసేపు లైవ్ టెలికాస్ట్ ఇచ్చి తర్వాత ముగిస్తున్నాము. కొంచెం ఈ నెలనాడు కూడా ఎండల దగ్గర వరకు అలాగే ఉంటుంది. తప్పకుండా చూడండి. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. 7 ఆఫ్ పెంటికల్స్ ఇంకార్డు తీసుకుందాం. చారియట్ ఇంకార్డు తీసుకుందాం. 10 ఆఫ్ వ్యాండ్స్. కొండను తవ్వి ఎలకని పట్టినట్టుగా ఉంటుంది మీ వ్యవహారం. ఈ సమయంలో కష్టాన్ని తగిన ఫలితం దక్కదు. ఏదో అవుతుందని కూడా ఇంకేదో అవుతూ ఉంటుంది. స్తబ్దంగా ఉన్నది కాలం. మీకు ఇంచుమించులో 22, 23 తారీఖుల దాకా ఏమాత్రం మార్పులు ఉండవు. కాలం భారంగా గడుస్తుంది. ఎప్పుడు తెల్లారుతుందో అని ఎదురు చూస్తారు. తెల్లారిగా ఎప్పుడు చీకటి అవుతుందో ఎదురు చూస్తారు. కాలం స్తబ్దంగా, భారంగా, చికాకుగా ఉంటుంది. పని ఒత్తిడి, పని భారం, ఆలోచనలో ఒత్తిడి, మానసిక ఒత్తిడి అన్నీ ఎదుర్కొంటూ ఉంటారు. 22వ తారీఖు తర్వాత నెమ్మదిగా కొంచెం సర్దుకుంటుంది. అప్పటిదాకా మాత్రం ఈ ఒత్తిడి కొనసాగుతుంది. చాలా వస్తుంది అనుకుంటే వచ్చేది చాలా స్వల్పం ఉంటుంది. దానికోసం ఎక్కువ కష్టపడాలి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 6 ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ 9 ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ 9 ఆఫ్ కప్స్. మీ పాస్ట్లో జనరల్ డిసప్పాయింట్మెంట్. మీకు రావాల్సింది, మీకు ఇవ్వాల్సింది వేరే వాళ్ళు పట్టుకుపోవడం. అన్నవ రామచంద్రాన్ని అడిగినా కానీ మీకు తప్ప పక్కన అందరికీ పెడతారు. ప్రస్తుతానికి వస్తే కొంత మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఒకసారి మీ జాతకం చూపించుకోండి. ఏమైనా పరిహారాలు చేయండి, పరిహారాలు చేయించుకోండి. తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. మానసిక అశాంతి, మానసిక ఒత్తిడి, ప్రశాంతత కొరవైపోతుంది. ఫ్యూచర్ కార్డులు నెమ్మదిగా పరిస్థితులు చదువుమణుగుతాయి. మీకు 22, 23 తారీఖు తర్వాత కొంత ప్రశాంత వాతావరణం వస్తుంది. మీకు కొంత అనుకూల వాతావరణం వస్తుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? 10 ఆఫ్ కప్స్. కుటుంబపరంగా, సామాజికంగా 9 ఆఫ్ వ్యాండ్స్. కుటుంబపరంగా పర్వాలేదు. కొంత ప్రశాంత వాతావరణం ఉంటుంది. అందరూ కలిసిమెలిసి ఉంటారు. కొంత అనుకూల వాతావరణం అంతా ఉంటుంది. సామాజికంగా ఏదో ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరి నుంచో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఎదురు చూపుకి దానికి అంతు ఉండదు. అలా భారంగా కాలం సాగిపోతూ ఉంటుంది. అనుకున్న సక్సెస్ రాదు. అనుకున్నంతగా మీకు గొప్పగా ఏమీ ఉండదు. 25వ తారీఖు దాకా సరైన సహకారం లభించదు. స్పందన లభించదు ఎదుటివాళ్ళ నుంచి. మీరు మాట్లాడడం, అడగడం తప్ప ఎదుటివాళ్ళు స్పందించరు. 25వ తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం వస్తుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ వ్యాండ్స్. ఉద్యోగం పోదు కానీ మేనేజ్ చేసుకుని వెళ్తూ ఉంటారు. ఏదో ఆ ఉందనిపించుకుంటూ ఉంటారు. గుంపులో గోవిందలాగా ఉంటుంది తప్ప పెద్ద సక్సెస్ఫుల్గా ఏం ఉండదు. మీకు 22వ తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఉద్యోగంలో కనబడుతోంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? లవర్స్. ఈ టైంలో ఉద్యోగం వచ్చే అవకాశం కొంత తక్కువనే చెప్పాలి. మీరు సిస్టమేటిక్గా మీరు ప్రయత్నం చేయరు. మీరు చేసే ప్రయత్నానికి, మీకు కొన్ని ఎక్స్పీరియన్స్కి దీనికి సంబంధం లేకుండా ఉంటుంది. ఏదో చేయాలనుకుంటారు కానీ ఏదో అవుతూ ఉంటుంది. ఏదైనా రెఫరెన్స్లో ట్రై చేసి జాబ్ దొరికే అవకాశం కొంతవరకు కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ వ్యాండ్స్. మీకు కొంత డిస్టర్బెన్సెస్ ఉంటాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నట్లయితే కొంత ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటూ ఉంటారు. సహనం అవసరం. కొంత ఒత్తిడి, మీకు మీరు ఒత్తిడి పెంచేసుకుంటూ ఉంటారు. ఆర్థికంగా ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్డ్స్.
కొన్ని కొత్త సోర్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. వచ్చిన సోర్స్ ఏది కూడా పోకుండా చూసుకోండి. కొంచెం జాగ్రత్తగా మెసులుకొని చూసుకోవాలి. స్తబ్దంగా ఉంటుంది. పెద్ద గొప్పగా ఆడంబరాలు పోకుండా ఉన్నదాంట్లో సర్దుకుపోయే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 4 ఆఫ్ పెంటికల్స్. ఏం ఇబ్బందులు ఏమి ఉండవు, ప్రశాంతంగానే ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? వీర్ ఆఫ్ ఫార్చ్యూన్. 4వ వారంలో 23వ తారీఖు తర్వాత శుభవార్త వింటారు. కాలం అకస్మాత్తుగా మార్పులు వస్తాయి. సమస్యలు ఉంటాయి, సమస్యలు ఏం తీరు, అన్ని సమస్యలు ఉంటాయి. కానీ గుడ్డులో మెల్లన్నట్టుగా ఏదో ఒక వెసులుబాటు, ఒక ఓదార్పు దొరుకుతుంది. అనుకూల వాతావరణం, అకస్మాత్తుగా సమస్యలను తీరే అవకాశం ఉంటుంది. దానికి మీరే వెతుక్కోవాలి. సమస్య తీరడానికి మీరే పరిష్కారం వెతుక్కుంటే ఇంత ముందర ఇలాంటి ప్రాబ్లం వస్తే ఏం చేశాము అదే ఇప్పుడు చేయాలి. మళ్ళీ అలా చేస్తే సమస్యలు తీరుతాయి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? ఏస్ ఆఫ్ సోర్ట్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 5 ఆఫ్ సోర్ట్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? ఎంపరర్. విద్యార్థుల పిల్లలకి ఎలాగుంటుంది? 2 ఆఫ్ వ్యాండ్స్. మగవారు బాగుంటుంది. కొంచెం యంగ్ ఎనర్జెటిక్గా ఉంటారు. ఫైనాన్షియల్గా గ్రోత్ కనబడుతోంది. ఆర్థికమైన లాభాలు కనబడుతున్నాయి. ఊహించని లాభాలు కనబడుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్లు చేసిన ఎవరైనా ఉంటే ల్యాండ్లు వాటి మీద కొంత ప్రాఫిట్స్ కనబడుతున్నాయి. ఆడవారు కూడా గౌరవప్రదంగా ఉంటుంది. గుర్తింపు, గౌరవం వస్తుంది. సమాజంలో మర్యాద పొందుతారు. బాగుంటుంది. వైవాహిక జీవితం కూడా బాగానే ఉంటుంది. చెప్పుకుతున్న సమస్యలు ఉంటే ఏమి ఉండవు. చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా కానీ, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కానీ తీరతాయి. 21వ తారీఖు తర్వాత భార్యాభర్తల మధ్య సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలను తగ్గుతాయి. అనుకూల వాతావరణం అంతా ఏర్పడుతుంది. సంతానం గురించి కూడా ఇబ్బంది ఏమి ఉండదు. సంతానం వృద్ధి కనబడుతోంది. సంతానపరంగా కొంత సంతానానికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు. 20వ తారీఖు తర్వాత సంతానం విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా ఉంటే అవి తీసుకునే ప్రయత్నం చేస్తే అనుకూల వాతావరణం కనబడుతోంది. విద్యార్థుల పిల్లలకి కొంతకాలం స్తబ్దంగా ఉంటుంది. మీరు సిస్టమేటిక్గా ప్రయత్నం చేయరు. ఇంటర్వ్యూస్ వాటికి క్యాంపస్ ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవ్వడం కానీ, కాలేజ్ సీట్ల వాటికి సంబంధించి కానీ కొంత తెలియని ఒక చికాకు, స్తబ్దత ఎదుర్కొంటూ ఉంటారు. కొంచెం సహనంతో ఉండాలి. లేకపోతే కొంత ఇబ్బందుల యొక్క శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంత ఎంకరేజింగ్గా లేదు. ఫ్రూట్ మీద ఆశ ఎక్కువ ఉంటుంది, ఫలితం మీద. కానీ తగిన పని ప్లానింగ్ మీకు ఉండదు. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా వైవాహిక సమస్యలు తీరుతాయి. మగవారికి ఆర్థికమైన వెసులుబాటు వస్తుంది. పర్వాలేదు. నక్షత్రాల వారిగా తీసుకుంటే కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? డెత్ కార్డు తీసుకోవాలి. ఏస్ ఆఫ్ వ్యాండ్స్. రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది? సన్. మృగశిర వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ సోర్ట్స్. కృత్తిక నక్షత్రం వాళ్ళు అకస్మాత్తుగా ఒక అవమానకరమైన సంఘటన ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఎవరితో ఏం మాట్లాడద్దు. అవసరం లేకుండా ఎవరితో మాట్లాడద్దు. ఎవరి మ్యాటర్స్ ఎవరి దగ్గర మాట్లాడద్దు. మొత్తం గౌరవభంగం జరిగే అవకాశం ఉంటుంది. మాట పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇంకో కార్డు తీసుకుందాం మీకు. ఎప్పుడు ఏ రకంగా? 7 ఆఫ్ కప్స్. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మాట పడే అవకాశం ఉంటుంది. 22, 23 తారీఖుల్లో కొంత ఇబ్బందికర వాతావరణం, మాట పడే అవకాశము ఉంటాయి. ఎవరి విషయాలు తలదోచద్దు. ఎవరికి సలహాలు ఇవ్వద్దు. ఎవరి మ్యాటర్స్ మీరేం మాట్లాడద్దు. చెప్పినా వినద్దు. పర్సనల్ మ్యాటర్స్, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వడం మూలంగా, సలహాలు చెప్పడం మూలంగా తిట్లు తింటారు. జాగ్రత్తగా ఉండండి. రోహిణి వాళ్ళకి పర్వాలేదు, బాగానే ఉంటుంది. 19వ తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో కానీ, సమాజంలో, వ్యవస్థలకు పెద్దవాళ్ళకి సహాయం చేస్తారు. చిన్న చిన్న విజయాలు పొందుతారు. పర్వాలేదు. మృగశిర వాళ్ళకు కూడా ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. జీవన గమనంలో మార్పులు వస్తాయి. ఏదో కొత్త యాక్టివిటీస్ ప్రయత్నం చేస్తారు. దాంట్లో మీరు విజయం సాధిస్తారు. అనుకూల వాతావరణం కొంతవరకు ఉంటుంది. పరిహారం ఏం చేయాలి? కృత్తిక వాళ్ళు ఏం చేయాలి? 3 ఆఫ్ కప్స్. ఓం నమః చండికాయ నమః. చండీ మూలమంత్రం జపం చేసుకోండి. చండీ మంత్రం జపం చేసుకోండి. దీనికి ఉపదేశం అక్కర్లేదు. ఓం నమః చండికాయ నమః ఎవరైనా చేసుకోవచ్చు. రోహిణి వాళ్ళు ఏం చేయాలి? ఎంప్రెస్. మాతంగి జపం కానీ, బాలాత్రిపురం జపం కానీ చేసుకోండి. బాలా కవచం చదువుకోండి. మాతంగి మంత్రం జపం చేసుకోండి. ఐం నమః ఉచ్చిష్టిచాండాలి మాతంగి సర్వదినవ శంకర స్పహ లఘుశ్యామలా మంత్రం జపం చేసుకుంటే బాగుంటుంది. ఆర్ద్ర వాళ్ళే, మృగశిర వాళ్ళే ఏం చేయాలి? 8 ఆఫ్ సోర్ట్స్. పూర్వదుర్గత నాశిని మంత్రం జపం చేసుకోండి. ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదుర్గత నాశిన్యే మహామాయాయే స్పహ. ఈ మంత్రం జపం చేసుకుంటే బాగుంటుంది.
ఈ పరిహారాలను కూడా మనకి 17 తారీఖు జరుగుతాయి. ఆదివారం నాడు లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. అలాగే మన కొత్త ఛానల్ మనం ప్రారంభం చేశాం కదా, దేవప్రశ్న కాలజ్ఞానం, మీకు ఎంతో ఉపయోగపడుతుంది నిత్య జీవితంలో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భూయాత్.